అవి అనుకుంటున్నట్టు ఎప్పుడు గ్రంథ పఠనము, కొంతమంది భజన, కొంతమంది పారాయణము, కొంతమంది తపస్సు, ఏదో ఒక రకంగా ఆ ఊరంతా ఎప్పుడు భగవంతుని యొక్క విషయాలపైనే ఉండేవాళ్ళంట. కానీ ఆ ఊరు నుంచి ఎవ్వరూ కూడా నరకం వైపు పోయేవాళ్ళు కాదంట. యమధర్మరాజుకి కొంచెం అట్లా డౌట్ వచ్చి ఏం జరుగుతుంది ఈ ఊర్లో అని చూసిన తర్వాత బ్రహ్మదేవుని దగ్గర పోయి అడిగినట్ట, చూడయ్యా నా కర్తవ్యము ఎవరు రావట్లేదు ఊరు నుంచి, ఏం చేయాలా అంటే సింపుల్ గా ఒక 2 సృష్టించి వదిలేసినాడు. ఒకటి అశ్రద్ధ, 2 దుర్మేధం. ఎప్పుడైతే ఆ ఊరిలోకి అశ్రద్ధ దుర్మేధం అనేది ప్రవేశించినాయో ఆ ఊరిలో వాళ్ళ వ్యవస్థ చెడిపోయింది. ఈ అశ్రద్ధ అంటే ఏమి అంటే దేవుణ్ణి మనము కొలచాలి అనేటువంటి భావన రాకపోవడం, వచ్చిన సమయానికి పోకపోవడం, వచ్చిన తర్వాత విచిత్రమైనటువంటి వ్యాపకాల్లో ఉండిపోవడం. ఎగ్జాంపుల్ చెప్తా, దేవస్థానాలు పోతాం మనం, ఎంతమంది నైటీల్లో వస్తారు, ఎంతమంది లుంగీల్లో వస్తారు, ఎంతమంది నైట్ ప్యాంట్ వేసుకొని వస్తారు. అది అశ్రద్ధ అంటే. మనము ఈ కాలము మన సనాతన ధర్మము ఒకవైపు బాగుంది, ఇంకోవైపు చెడిపోయింది. ఏమి చెప్పేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు లేరు, వినేవాళ్ళు ఉన్నా ఆచరించే వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరూ ప్రవచనకారులే కానీ ఆచరించే వాళ్ళు ఎవ్వరు లేరు. సమస్య ఏమంటే ఒక దేవస్థానానికి ఇట్లా పోవాలా చెప్పాలి, ఒక దేవస్థానానికి ఇట్లా రాకూడదు అన్నా చెప్పాలి. కనీసం ఇట్లా పోకూడదు అని చెప్తే చాలు, ఎట్లా పోవాలనేది మళ్ళీ చూసుకుంటాం. అది అశ్రద్ధ. దుర్మేధం అంటే అది ఇంకా విచిత్రమైంది. ఏమంటే నా వల్లే అవుతుంది, నేనే గొప్పవాడిని, నాకే రామాయణం బాగా తెలుసు, నాకే భాగవతం బాగా తెలుసు, నాకే శివుడు క్లోజ్ ఫ్రెండ్, మొన్నే ఇంకా 10 రూపాయలు అప్పు తీసుకున్నా శివునితో. అది దుర్మేధం అంటే అహంకారము. ఇవి 2 ప్రవేశించిన తర్వాత ఆ ఊర్లో ఇంకా దైవారాధన ఉంటుందా? దైవారాధన పోయింది. ఆ ఊరు నుంచి ఒక వ్యక్తి శివునికి తపస్సు చేసుకొని, అయ్యా మా ఊరికి ఇట్లా చూడు ఆలోచించమని, అశ్రద్ధ దుర్మేధం అనేవి మనకు వచ్చేసినాయి, వీటిని ఎట్లా తప్పించుకోవాలా అని చెప్పి ఆ వృషభుడిని అడిగితే నందీశ్వరుణ్ణి ఒక మాట చెప్పినాడంట ఆయన. చూడయ్యా, సృష్టిలో 3 కాశీలు ఉంటాయి. ఒక కాశీ వచ్చి కాశీ విశ్వేశ్వరుడు ఉండేటువంటి కాశీ, రెండో కాశీ వచ్చి వేదంలో ఉండే కాశీ, మూడో కాశీ వచ్చి శరీరంలో ఉండే కాశీ. ఈ 3 కాశీల్ని ఎవరైతే పట్టుకుంటారో, లేదు ఈ 3 కాశీల్లో ఏదో ఒక కాశీని పట్టుకుంటారో వాళ్ళకి మరి మంచి బుద్ధి వస్తుంది అని చెప్పినారు. ఏమి 3 కాశీలో? ఒకటి సృష్టిలో ఉన్నటువంటి భూమండలంలో ఉన్నటువంటి కాశీ, మనమందరూ వారణాసి అంటాం దాన్ని. విశ్వేశ్వరుడు అక్కడ ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. ఆయన చరిత్ర ప్రకారం, పురాణాల ప్రకారము కాశీ నగరము మొట్టమొదటి నగరం అని చెప్పబడుతుంది. మొన్న అదేదో సినిమాలో కూడా ఆ విషయం చెప్పినారు, కాబట్టి మనం నమ్మేద్దాం. ఆ కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుని ఎవరైతే కొలుస్తారో వాళ్ళకి ఈ అశ్రద్ధ దుర్మేధం పోతాయి అని చెప్పడం జరిగింది. మన బృందం వాళ్ళు ఆ కాశీకి కొంతమందికి పోవాలనుకున్నారు. ఆ అశ్రద్ధ దుర్మేధం రావడం వల్ల ఒక రూపంలో కొంతమంది పోలేకపోయినారు, కొంతమంది పోయినారు. ఇకపోతే రెండవ కాశీ వేదంలో. ఏం కాశీ? వేదంలో కాశీ ఉంది అని చెప్పబడింది. ఏం ఆ కాశీ? రుద్రాధ్యాయము. ఇంతకుముందు ఇక్కడ కూర్చొని ప్రతిసారి చెప్తూనే ఉంటాం మేము, రుద్రం చెప్పేటప్పుడు వినండి 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 అని. అన్నా మొబైల్ పక్కన పెట్టాను, ఏం కాదు, వినండి 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 అని చెప్తూనే ఉంటాం. ఎందుకు చెప్తాము అంటే రుద్రం అంటే వేదంలో ఉన్నటువంటి కాశీ రుద్రం. రుద్ర నమక చమకాలు చెప్పుకుంటే ఎగ్జాంపుల్ చెప్తా. రుద్రం వచ్చి శివుణ్ణి ధ్యానించేది, నమ్మకం వచ్చేసి విష్ణు సహస్రనామం ఏ విధంగా అయితే నామాలు ఉన్నాయో అది నమ్మకము, అంటే నామాలు ఉన్నాయి కాబట్టి నమ్మకము. అతి ముఖ్యంగా అందరి ఇండ్లలోనూ చాలా తక్కువగా చెప్పిండేది చమకం. దాంట్లో చమే 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 అని వచ్చింది. షన్ చమే, మయస్ చమే, ప్రియన్ చమే అని. చ మే అంటే నాకు ఇవ్వు అని. రుద్రము నమ్మకంలో దేవుణ్ణి మనము కొలిచి పొగిడిన తర్వాత మాకి అవివ్వు ఇవివ్వు అని అడిగేది చమకం. 350 రకాల కోరికలు ఉంటాయి మనిషికి, చమకంలో 350 చమకాలు ఉంటాయి. కానీ మనం అది చెప్పుకోనికి టైం ఉండదు ఇక్కడ, కాబట్టి చమకాలు చెప్పట్లేదు. రుద్రం నమ్మకం చెప్పుకుంటే అన్నీ అయిపోతాయని చెప్పిస్తున్నాం. సో ఎట్లాగైతే భూమండలంలో కాశీ విశ్వేశ్వరుడు ఉన్నాడో అంతకన్నా పవర్ఫుల్ ఉంది వేదంలో ఉన్నటువంటి కాశీ. అది రుద్ర నమ్మకం, చమకాలు. పరమాత్మని దయా కృప ఉంటే మేము ఇద్దరే కన్లాడుతుంటాము. వచ్చే సంవత్సరము ఈ బృందంలో కనీసం ఒక 5 మంది అయినా
ఆ కార్యక్రమంలోకి పాల్గొని వాళ్ళు కూడా రుద్ర నమ్మకాలు చెప్పుకుంటే విష్ణు సహస్రనామం మాత్రమే, అది విష్ణు సహస్రనామం ఎలా చెప్తామో అలాగే చెప్తాం కాబట్టి దాన్ని కనీసం కార్తీక మాసంలోనే నేర్చుకుంటే బాగుంటుంది. ఇక 3వ కాశీ ఉంది. సరేనయ్యా నేను కాశీ వరకు పోలేదు, ఎవరో అడ్డుపడినారు, నాకు పోయే కాదా. ఇక్కడ కార్తీక మాసంలో చెప్పేటువంటి రుద్రం కూడా నేను వినే కాదా, ఎందుకంటే నాకు వ్యాపకాలు ఎక్కువ, మనం చెప్తున్నా మనం వింటా. ఇంకా 3వ కాశీ ఏంటి? మన ధర్మంలో ప్రతి ఒక్కరికి ఎంతో ఈజీగా కొన్ని విషయాలు చెప్పడం జరిగేసింది. 3వ కాశీ ఏమి అంటే మన భూమండలంలో ఉన్నటువంటి ఇక్కడ ఉంటుందంట కాశీ. ఇక్కడ ఉండే కాశీని పట్టుకోవాలంటే ఏం చేయాలా? కనీసము అక్కడి వరకు పోయేకి ఫ్లైట్ కావాలా, ట్రైన్ కావాలా? రుద్రము అంటే వేదము, సంస్కృతము బాబునాడు మాత్రమే చెప్పాలా, ఇవే కదా అందరూ అనుకునేది. సరే కానీ అందులో ఆడవాళ్ళు అసలు చెప్పకూడదు, అది ఇంకా అది వేదానికి మాతే సరస్వతి మాత, సరస్వతి మాతే ఆడవాళ్ళు అయినప్పుడు వేదం ఆడవాళ్ళు చెప్పకూడదు అనేది అబద్ధము. ఓకే, అవన్నీ వద్దు మనకి. 3వ కాశీ మన దేహంలోనే ఉంది, భూమధ్యంలో ఉంది. ఆ కాశీని పట్టుకోవాలంటే ఏం చేయాలి? కనీసం ఆ కాశీనన్నా పట్టుకోవాలి అంటే ఇలాగా మన ఏటిగడ్డ భజన బృందం నిర్వహించేటువంటి కార్తీక మాస పూజలకి వస్తే మొదటి అడుగు పడినట్టు. 2వ అడుగు చాలా సులువు, దానికి 4 తిరగాల్సిన పని లేదు. మేము మసాలాలు ఎక్కువ తింటాం కాబట్టి మాకు 4 తిరగదు అనే ఇది కూడా లేదు. మనిషి దేహము కేవలము పంచమయము, పంచభూతాలు, పంచకోశాలు, పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నటువంటి ఈ దేహము పంచాక్షరి మంత్రం పట్టుకుంటే దేహంలో ఉన్న కాశీ దొరికిపోతుంది. ఏమా పంచాక్షరి మంత్రము? చాలా సింపుల్. పార్వతీదేవి శివునిని కొలిచి తపస్సు చేసి ఆయన అనుగ్రహం పొంది ఆయనని వివాహం చేసుకున్నటువంటి మంత్రం అది. ఓం నమః శివాయ. అక్కడ ఉండే కాశీని మనం తట్టుకోలేదు, పొయ్యి చూసేకి అవుతుందో లేదో తెలియదు. రుద్రంలో వేదంలో ఉండే కాశీని చెప్పేకి అవుతుందో లేదో తెలియదు. ఇదో ఈ విధంగా దేహంలో ఉన్నటువంటి కాశీని కనీసం పట్టుకునే కన్నా మనకు అవుతుందా లేదా? ఇక్కడికి వచ్చి ఈ వ్యాపకాలన్నీ చేసుకుంటూ ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు. ఓపెన్ గా చెప్తున్నా, ఏమి ప్రయోజనం ఉండదు. శ్రద్ధ అశ్రద్ధ దుర్మేధం అనేవి 2 ప్రవేశించినాయా ఇలాగే ఉంటది కొంచెం వ్యవహారం. ఇంకా బాగా ఉండాలంటే దేహంలో ఉన్న కాశీని పట్టుకోవడానికి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకుంటే చాలు. కార్తీక మాసంలో ఏటిగడ్డ ఆంజనేయ స్వామి భజన బృందము ఎంతో, నాకు ఏ జన్మ పుణ్యమో పోయిన సంవత్సరం చేసుకున్నాం, ఈ సంవత్సరం చేసుకున్నాం, వచ్చే సంవత్సరం ఏమో మనకు తెలియదు కాబట్టి రేపటితో నా యొక్క ప్రస్థానము ఈ కార్తీక మాసంతో ముగుస్తుంది. కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మొత్తం భక్త జనాంగులకు, అంటే మా భక్త బృందమే కాకుండా ప్రతి ఇంట్లోనూ వాళ్ళు ఎంతో ఆదరంగా పిలిచి మాకు కాస్త గౌరవం ఇస్తూ, ఎక్కువ గౌరవం ఇచ్చారు, గౌరవం ఇస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ధర్మాన్ని అందరికీ చేరుస్తున్నటువంటి వాళ్ళకి ఒక చిన్న విన్నపం ఏమంటే, మొదటిది మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డ గాజులు వేసుకోలేదా అన్నం పెట్టద్దండి. మీ ఇంట్లో ఉండే మగపిల్లోడు నుదుటన బొట్టు పెట్టుకోలేదా అన్నం పెట్టద్దండి. మీరు ఆడవాళ్ళు పట్టుకుంటేనే ధర్మం నిలుస్తుంది. పురాణాలు ఎందైనా చెప్పుకోవచ్చు, ప్రవచనాలు ఎందైనా చెప్పుకోవచ్చు, ఆచరించేటువంటి వ్యవహారాలు. బొట్టు పెట్టుకోలేదా అన్నం పెట్టద్దండి, డబ్బులు ఇవ్వద్దండి. గాజులు వేసుకోలేదా అన్నం పెట్టద్దండి, డబ్బులు ఇవ్వద్దండి. ప్రతి ఒక్క దాంట్లోనూ సైన్స్. ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినామా వాళ్ళని, అంటే ఈ రోజు ఎవరు వచ్చినారో ఎవరు రాలేదో నేను చూడలేదు, కొన్ని దేవస్థానాల్లో చూస్తాం, ఎందుకన్నా వస్తారో వీళ్ళు అనిపిస్తుంది. వాళ్ళని సాంప్రదాయబద్ధంగా పిలుచుకొని వచ్చేది. ఈ 3 చేసుకుంటూ ఉంటే చాలు, ధర్మంలో నిలుస్తుంది. ఇకపోతే మా బృందానికి నేను చెప్పుకునే ఒక చిన్న విన్నపం ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ ఇదే కార్యక్రమం మీరు కొనసాగితే దయచేసి ప్రతి ఒక్కరూ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చేకి ప్రయత్నించండి. ఎందుకంటే మనల్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది ప్రవర్తిస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళని పంచగట్టుకోండి అని చెప్పాల్సిన అవసరం మనకు, మనందరినీ చూస్తే వాళ్ళు రెడీ అయిపోతారు. కాబట్టి ఆచరించేటువంటి వ్యవహారాలను మనం మాట్లాడుకుంటూ ఇదే విధంగా ప్రతి ఒక్కరి యొక్క సంకల్పం, బృంద సంకల్పము, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సంకల్పం ఏమేమి ఉందో అవన్నీ ధర్మబద్ధమైనప్పుడు పరమాత్మ దాన్ని కరుణించి మనకందరికీ ఆ కోరికలు తీర్చాలని కోరుకుంటూ హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్.